something which we have come to create awareness among the youngsters. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు డైలీ వచ్చే క్రైమ్, సిద్దిపేట జిల్లాకి వచ్చే అన్ని రకాల క్రైమ్. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లు ఉన్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. డైలీ మా డిఎస్ఆర్ లాగా ఒక మార్నింగ్ స్టేటస్ రిపోర్ట్ లాగా ఎవ్రీ మార్నింగ్ ఓపెన్ చేసి ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఏమేమి క్రైమ్స్ అయినాయి అది మేము ఒక డే ఆన్ డే బేసిస్ మీద చెక్ చేసుకుంటాం. సో దాంట్లో మాకు మాక్సిమం నంబర్ ఆఫ్ క్రైమ్స్ ఐదర్ రిగార్డింగ్ సైబర్ ఆర్ రిగార్డింగ్ డ్రగ్స్, లేదంటే మాక్సిమం మాకు ఇప్పుడు క్రైమ్ ప్రొఫైల్ చూస్తే 15 to 25 మధ్యలో కనపడుతున్నారు. అక్యూజ్డ్ అన్న విక్టిమ్స్ అన్న దాంట్లో ఐ హోప్ మీరందరూ కూడా అదే కేటగిరీలో ఉన్నారు. అందరు 18 or 15 to 25 ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. సో దాట్ ఈస్ ద రీజన్ ఇవాళ మేము ఇక్కడికి వచ్చి మీకు ఈ అవేర్నెస్ చేస్తున్నాం. మీరు అక్యూజ్ కాకూడదు, అంటే మీరు కూడా ఒక క్రైమ్ చేయకూడదు, అలానే మీరు కూడా విక్టిమ్ అవ్వకూడదు ఒక క్రైమ్ కి. సో ఇది మేము వీఆర్ టేకింగ్ ద టైమ్ అవుట్. సో ఐ హోప్ ఇవాళ మీరు చెప్పిన అన్ని అంశాల మీద మీరు కరెక్ట్ గా ఇన్కార్పొరేట్ చేసుకున్నారని. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు హ్యాండ్ రేస్ చేసి అడగచ్చు. సైబర్ క్రైమ్ ఇస్ అ వెరీ ప్రివెంటబుల్ ఆఫెన్స్. మీరు ఒక చిన్న ఫ్యూ మెజర్స్, ఫ్యూ సెక్యూరిటీ ప్రికాషన్స్, కరెక్ట్ పాస్వర్డ్స్ పెట్టుకుంటాం, సైబర్ హైజీన్ చేసుకుంటాం, దీంతోనే మీరు సైబర్ క్రైమ్ ప్రివెంట్ చేసుకోవచ్చు. అలానే ఇవాళ మీరు ఇక్కడి నుంచి వాపస్ వెళ్ళి మీకున్న రిలేటివ్స్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళందరూ, ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్, వాళ్ళందరిలో కూడా మీరు అవేర్నెస్ చేయాలా. ఇట్లాంటి ఒక రకం సైబర్ క్రైమ్ అనే ఒక రకం క్రైమ్ ఏరియాలో ఉంది, సొసైటీలో ఉంది. అందుకంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి, లేదంటే డీప్ ఫేక్ అని కూడా మీకు చూపించారు. చాలా సార్లు మీ పేరెంట్స్ కి ఫోన్ రావచ్చు మీ వాయిస్ తోనే మీరు మాట్లాడుతున్నట్టు మీ ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది, కానీ అది మీరు ఉండరు. దాంట్లో వాళ్ళు మీరు నమ్మేసి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇట్లాంటి కేసెస్ కూడా ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ తో మాకు కనపడుతుంది. సో ఐ హోప్ ఇవాళ చెప్పిన వీళ్ళన్ని ఆస్పెక్ట్స్ మీద మీరు సీరియస్ గా ఉండి అట్లీస్ట్ మీరు కూడా ఒక సైబర్ క్రైమ్ లాంటి ఒఫెన్సెస్ కి విక్టిమ్ అవ్వాలని మేము ఆశిస్తున్నాం. అలానే సిన్స్ ఐఎమ్ హియర్ ఒక 2-3 అదర్ ఆస్పెక్ట్స్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్. మాకు డైలీ మేము చూస్తున్నాము చాలా మంది యంగ్స్టర్స్ ఉంటున్నారు, ఎస్పెషలీ ఈ ఏజ్ గ్రూప్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో దాంట్లో మాకు మెయిన్ రీజన్ ఇస్ మెంటల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అయిపోయింది ఈ జనరేషన్ కి. ఒక రెసిలియన్స్, ఏదైనా మీరు ఒక సిచ్యువేషన్, ఒక డ్రీమ్ ని అస్పైర్ చేయొచ్చు. అది ఎగ్జామ్స్ ఉండొచ్చు, ఇంకేదైనా కూడా ఉండొచ్చు. కానీ స్కూల్లో టాపర్ ఒకరే ఉంటారు. ఒక ఎగ్జామినేషన్ కి టాపర్ ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ 1%, ఫస్ట్ ఒక 1% ఉంటారు కదా. దట్ డజంట్ మీన్ దట్ అదర్స్ షుడ్ కమ్, రైట్? ఫస్ట్ ర్యాంక్ రాలేదని, లేదా మేము ఒక ఎగ్జామ్ ని క్లియర్ చేయలేదని ఉంటే, the exam is only a very small part of your life. There will be many exams that you will have to write in life. So then, for example, if I take my own case, ఒక IPS officer అవ్వాలంటే I had failed many times in multiple exams. Technically, I succeeded in this exam. All the rest of the exams I failed. That I only succeeded in this exam. బట్ ఈ ఎగ్జామ్ ని సక్సెస్ చేయాలంటే ముందున్న ఫెయిలియర్స్ ని తట్టుకున్నాను కదా. అది ఫెయిల్ అయ్యామని వదిలేసి వేరే డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోలేదు. బట్ దట్ కైండ్ ఆఫ్ రెసిలియన్స్ ఇస్ నాట్ బీయింగ్, we are not able to see that kind of resilience among the students, among the youth of this country. An exam is only one part of your life. You can always take it again. Even if you can't take it again, there will be other things. కానీ మేము ఇప్పుడు రీసెంట్ గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో చాలా మంది దాని తర్వాత మార్క్స్ తక్కువ వచ్చినాయని, ఫెయిల్ అయ్యారని. సో అకాడమిక్స్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇఫ్ యూ డోంట్ డూ వెల్ ఇన్ అకాడమిక్స్, దేర్ విల్ బి అదర్ థింగ్స్ దట్ యు ఆర్ గుడ్ అట్. మీ అందరూ కూడా తెలిసిన విషయాలే. మీరు ఇప్పుడు ఆన్లైనే ఉంటారు. దాంట్లో కొందరు ఫేమస్ పర్సన్స్, చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ ని మీరు బయోగ్రఫీస్ చూసినా వాళ్ళు కూడా మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యి, చాలా మంది వాళ్ళు స్కూల్ కాలేజ్ కూడా వెళ్ళలేదు. అట్లాంటి వాళ్ళు కూడా లైఫ్ లో చాలా సక్సెస్. సో సక్సెస్ ని ఒక పారామీటర్ తోనే మెజర్ చేసుకోకుండా మీ లైఫ్ ఒక ఛాన్స్ ఇవ్వండి. మేబీ ఆఫ్టర్ 10 years యూ విల్ లుక్ బ్యాక్ ఆన్ దిస్ టైమ్ అండ్ థింక్, ఎందుకు నేను అంత టెన్షన్ పడానన్నా.
ఈ phase was needed to build you up. Your college life, school life is to give you all these values, this mental strength, resilience, perseverance. ఇట్లాంటి qualities ని develop చేస్తానికి మీకు ఛాన్స్ వస్తుంది. Every time we are even seeing some students who always succeed, who are always coming first. వాళ్ళు కూడా ఒక్క ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఆ ముందున్న సక్సెస్ అన్ని మర్చిపోయి ఒక్క ఫెయిలియర్ ని పట్టుకొని కూడా ఇంత బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. సో వన్స్ అగైన్ ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ సిచువేషన్ ఆల్వేస్ సీక్ అవుట్ హెల్ప్. మీ టీచర్స్ కి, మీ పేరెంట్స్ కి, మీ వెల్ విషర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి చెప్పుకోండి ఇట్లా ప్రాబ్లం ఉంది, సో దట్ దే కెన్ హెల్ప్ యూ. And don't take such drastic steps which will completely ruin you as well as your family. Alane one more thing which we are seeing is addiction to gambling and online gaming. Yesterday also the individual was addicted to this online gaming and gambling. So danvalane he has taken his life. So all these things are only few attractions. Make unpleasant. I step out when I want to. I can leave it when I want to, but it is called an addiction for a reason. మీరు దాన్ని కొంచెం మైండ్ఫుల్ గా ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పను, బికాస్ ఇట్ ఇస్ నాట్ అ రియాలిటీ ఆఫ్ అవర్ టైమ్స్, బట్ బీ మైండ్ఫుల్ అబౌట్ వేర్ యు ఆర్ పుట్టింగ్ మనీ ఇన్. ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ నీడ్స్ మనీ, బీ వెరీ కేర్ఫుల్. That will definitely turn into addiction. You can do gaming. Even in our time when we were in school, college, we had different kinds of mobile games which we used to play. But these days, all these gamings require purchasing of lot of gaming related articles in which it is like a trap and which you can't get out of. So once again, I know we andariki request chestunnanu, in case you are going through anything of this sort, online gaming lo na addict unna ledante inkaina issues unna, please reach out. Police department also is always with you. Veelu overall etlanti problem face chestunna, you can always approach your local police. We will always help you out and pull you out of that situation and reintegrate you back into society. అలానే మీలో ఉన్న ఎవరైనా మీకు తెలుసు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిక్ట్ అవుతున్నారు, డ్రగ్స్ ఉండొచ్చు లేదా ఇంకేమైనా ఉండొచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. మేము ఆ పర్సన్ ని విక్టిమైజ్ చేయము. ఆ పర్సన్ ని we will treat as a he will be treated as a person having an illness and we will try to fix his illness. So once again I hope that my police department is తీసుకున్న measures towards your betterment. I hope మీరందరూ మాతో దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని, అలాగే మీ మంచి ఫ్యూచర్ కోసమని ఇవాళ తీసుకున్న ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ని మీరు ముందుకు ఇంకా తీసుకెళ్ళి అందరూ ఒక సైబర్ వారియర్ లాగా తయారయ్యి మీ ఊళ్ళో, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో అందరిలో ఈ అవేర్నెస్ చేసి సైబర్ క్రైమ్ రిలేటెడ్ టెండెన్సీస్, అలానే మిగతా అంశాలు ఏమైనా డిస్కస్ చేస్తారని అవన్నీ టెండెన్సీస్ ని మీరు తగ్గిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.